అర్హులు అనే ఉద్దేశంతో సెక్రటరీ మేడం శ్రీమతి ఉషారాణి గారు వచ్చిన 2 monthsలోనే సార్ యొక్క సర్వీసెస్ని గుర్తించి ఆయనకి జోన్ 3కి ఏజీఓగా నియమించడం జరిగింది. ఎడపల్లిలో ఎవ్వరికి తెలియదు ఆయన ఎవరు తెలుసా, ఎవ్వరికి తెలియదు. కానీ జస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం అడిగితే జస్ట్ ఫోన్లో అడిగిన దానికి మనము 40 డ్యూయల్ డెస్క్లు అడిగితే ఆయన 45 డ్యూయల్ డెస్క్లు పంపించారు. గత సంవత్సరం కూడా మన పాఠశాలకు ఆయన సహాయాన్ని అందించారు. ఏమిచ్చారో తెలుసా, తెలియదా? ఏవైతే ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఈ కుర్చీలు ఉన్నాయి, ఈ కుర్చీలని 50 చైర్స్ పంపించారు. దాంతోపాటు రోజు మనం ప్రేయర్ చేయడానికి మైక్ వాడతామా? మిమ్మల్ని లోపలికి వెళ్ళండి అని రోజు నేను మైక్లో చెప్తానా? ఆ మైక్ ఇచ్చింది కూడా ఆయననే. మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశము, ఈ సేవ మరి గుర్తింపుగా మరి ప్రభుత్వం వారు నాకు అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి ప్రభుత్వ ఆదేశానుసారము నేను విధులు నిర్వహించవలసి ఉంటుంది. మరి నా యొక్క అభ్యర్థన మేరకు మరి గౌరవ కార్యదర్శి శ్రీమతి ఉషారాణి గారు ఈ 3వ జోన్లోనే బోధన ప్రధాన కేంద్రంగా ఉంటూ నాకు 3 జిల్లాల యొక్క అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మరి పూర్తి బాధ్యతలతో కూడినటువంటి ప్రిన్సిపాల్ వచ్చేంత వరకు ఈ విధులు కూడా నిర్వహించమని మేడం గారి ఆదేశాల మేరకు దీనిని కూడా నేను అంగీకరించి ఉన్నాను. వారి ఆదేశానుసారము మరి హెడ్ ఆఫీస్ పనిలో కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో నిన్న మన పాఠశాలని కలెక్టర్ గారు సందర్శించినటువంటి సమయంలో మరి గౌరవ సర్పంచ్ గారు, మరి గ్రామస్తులు, నా యొక్క తోటి సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారాలు అందించి గౌరవ కలెక్టర్ గారి యొక్క పర్యటనని మరి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏనాడైనా కూడా సార్ అనగానే పిలవంగానే నేను ఉన్నటువంటి వచ్చేటువంటి సర్పంచ్ గారు కూడా మనకు దొరకడం చాలా అదృష్టం. వారి యొక్క సహాయాన్ని సహకారాన్ని మనం ఎప్పుడు కూడా తీసుకుంటాం. సార్ మీరు అందిస్తున్నటువంటి సహకారానికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. పేద పిల్లలు, మరి ఈ పేద పిల్లలకు మీ గ్రామస్తులు అందించినటువంటి సహాయ సహకారం ఎంతో కూడా మరవలేనటువంటి సార్. ఇలా ఎదురుగా ఉన్నటువంటి ఆ హాలు శర్మ గారి యొక్క కృషి వల్ల మరి పిల్లలు క్షేమంగా పడుకుంటున్నారు సార్. ఆడపిల్లలు మరి వీరందరి ఆరోగ్య విషయంలో కానీ, అవసరాల దృష్టి విషయంలో కానీ మొన్న ఎండాకాలం కూడా సార్ నిలబడి మరి మన సిబ్బంది అందరికీ తెలియజేస్తున్నాను, మన ఎంపీడీ ఆఫీస్ నుంచి పనికి ఆహారం కింద ఉన్నటువంటి లేబర్స్ అందరినీ తీసుకొచ్చి మొత్తం క్యాపన్స్ అంతా కూడా నిలబడి శుభ్రం చేయించాడు. సార్కి ఒకసారి మీరు చెప్పండి. ఎడపల్లిలో యాక్చువల్గా మన స్కూల్ బోధన స్కూలు గవర్నమెంట్ జీవో ప్రకారం, కానీ ఎడపల్లి గ్రామస్తుల యొక్క సహకారంతో, ఆ రోజుల్లో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈ పాఠశాలని ఎడపల్లి గ్రామానికి తీసుకొచ్చి దినదిన అభివృద్ధికి ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణభూతులైనటువంటి ఎడపల్లి గ్రామస్తులందరికీ కూడా ట్రై సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి శర్మ గారు అందించినటువంటి సహాయ సహకారాలు, అభయ ఫౌండేషన్ అయితేనేమి, ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మన 35 తెలంగాణలో ఉన్నటువంటి జనరల్ స్కూళ్ళల్లో ఒక మంచి పాఠశాలగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఘనతకు సహాయ సహకారాలు అందించినటువంటి ఎడపల్లి గ్రామస్తుల యొక్క సహకారం ఎంతో ఉన్నది. దీని వెనక ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి మొదట ఉన్నటువంటి స్థితికి చాలా తేడాలు ఉన్నాయి. మరి ఈరోజు
640 మంది విద్యార్థులు ఉండవలసినటువంటి మన స్కూల్లో ఇవాళ 643, అంటే 100కి ఇంకొక శాతం ఎక్కువనే ఉన్నది తప్ప తక్కువ లేదు. దీనికి అంతటికి కారణము మరి మన బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, మన ఎంపీ గౌరవనీయులు అరవింద్ గారు, ఇరువురి యొక్క సహాయ సహకారాలతోని దినదిన అభివృద్ధి అయ్యి గ్రామీణ నిరుపేద ప్రతిభావంతులైనటువంటి మీ విద్యార్థులకు వారి తరఫున ఎంతో ప్రోత్సాహం అందుతూ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ట్రైస్ సంస్థ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి బాధ ఎందుకంటే అతి తక్కువ కాలంలో నాకు అత్యంత సన్నిహితుడిగా ఉండి తను ఈ పాఠశాలని మరియు మన జిల్లాని కాకుండా ఉమ్మడి జిల్లాలను కూడా పర్యవేక్షించడానికి ఇచ్చినటువంటి గంగశంకర్ గారు మన మధ్య నుండి ట్రాన్స్ఫర్ అవ్వడం అదొక బాధాకరం. సంతోషకరం ఏంటంటే మన పాఠశాలలో పనిచేసి మన పాఠశాలకు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి మన పాఠశాలని ఒక అగ్రగామైన పాఠశాలగా నిలబెట్టినటువంటి గంగశంకర్ గారు పదోన్నతి పొందడం సంతోషకరం. ఈ సందర్భంగా గంగశంకర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా తరపున, మా ఎడపల్లి గ్రామస్తుల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సార్, మీ సేవలు మీరు ఎక్కడున్నా కానీ మా ఎడపల్లి పైన ఉండాలి. ఇక్కడ ఉపాధ్యాయ బృందం మీ అందరితో మిళితమై ఉంది. మీరు ఎక్కడున్నా కానీ మీరు అమూల్యమైన సలహాలు, మీ యొక్క సుదీర్ఘ అనుభవం వారికి తోడై ఉంటూ ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి మీరు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను సార్. అదేవిధంగా ఏదైతే నాకు ఈ సుమారు 1 సంవత్సర కాలంలోనే అత్యంత సన్నిహితులైనటువంటి సార్ ఏ పని చెప్పినా కూడా, ఏ ఒక్క రిక్వెస్ట్ చేసినా కూడా సారు మా యొక్క మాటను మన్నించారు గ్రామస్తుల తరఫున. సార్